హాయ్ అండి. ఫస్ట్ సెమ్ మొత్తం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ సెమ్ యొక్క ఫస్ట్ లెసన్ అదే సెవెంత్ లెసన్ తెలుసుకుందామండి. సెవెంత్ లెసన్ పేరు ఏం పేరు? కప్పతల్లి పెళ్ళి. కప్పతల్లి పెళ్ళి. దీని యొక్క ఇతివృత్తం ప్రక్రియ చూద్దామా. కప్పతల్లి పెళ్ళి యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఆచారం సంప్రదాయం. కప్పతల్లి పెళ్ళి కవి చావలి బంగారమ్మ. ఎవరు? చావలి బంగారమ్మ. చూడండి, ఈ పాఠాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ కప్పతల్లి పెళ్ళి పాఠం పేరు. వినండి, ఆలోచించండి, మాట్లాడండి. ఈ చిత్రాన్ని చూసి చెప్పండి అని చెప్తున్నారు. ఇది అర్థమవుతుంది. పంటలు పండక వానలు రాక రైతులు బాధపడుతున్నారు. అంతా పొలం అంతా ఎండిపోయింది. ఆ విధంగా కనపడుతుంది అన్నమాట. చిత్రంలో ఎవరున్నారంటే రైతులు ఉన్నారు. రైతులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే వాన కోసం. వర్షాలు కురవకపోతే ఏమవుతుంది? పంటలు సరిగ్గా పండవు. ఆహారం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బతకడానికి, జీవించడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. వర్షాలు పడకపోతే పంటలు పండడానికి ఖచ్చితంగా వర్షాలు పడాలన్నమాట. ఓకే అండి, ఉద్దేశం చూద్దాం. కప్పతల్లి పెళ్ళి యొక్క ఉద్దేశం, ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏందో చూద్దామా. ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. ప్రాచీన కాలం నుండి భారతదేశం ఏంది? సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. మనం వినింటాం, కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు పడతాయని. మన అవ్వ వాళ్ళు లేదా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చెప్తానే ఉంటుంటారు. ఈ విధంగా అప్పుడు ఇట్లా కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు పడతాయని. ఈ విధంగా కప్పలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వర్షం పడుతుంది అనేది ఈ లెసన్ అన్నమాట. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఏమంటున్నారు ఇక్కడ చూడండి. కప్పలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తారనే నమ్మకాన్ని కలిగి ఉండడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. కప్పతల్లి పెళ్ళి యొక్క కవి ఎవరంటే ఆమె చావలి బంగారమ్మ. ఎవరు? చావలి బంగారమ్మ. ఈమె రాసిన ఒకే ఒకటి కవిత అన్నమాట. కాంచన విపంచి. అందుకే నేను సులభంగా నేర్చుకోవడానికి ఏం రాయలేదు. ఈమెది ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట. కాంచన విపంచి అన్నమాట. సరే, చూద్దామా మొత్తం. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ చావలి బంగారమ్మ యొక్క కవితలు ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చాయంటే ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా ఈమె యొక్క కవితలు వెలుగులోకి వచ్చాయన్నమాట. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి. వీటిని 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. ఎప్పుడు? 1958లో. ఎన్ని కవితలతో? 42 కవితలతో. ఏ పేరుతో? కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారన్నమాట. ఈ చావలి బంగారం యొక్క కవితలు ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చాయంటే ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా. ఈమె కవితలు ఏ విధంగా వెలుగులోకి వచ్చాయంటే కాంచన విపంచి పేరుతో. ఎప్పుడు? 1958లో. 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో ఈమె సంకలనం చేశారన్నమాట ఆమె కవితలను. సరే అండి, పాఠంలోకి వెళ్దాం. నా వాయిస్ అంత నీట్గా ఉండదు, అడ్జస్ట్ చేసుకోండి. పాడేస్తాం. కప్పతల్లి పెళ్ళి చూసేద్దామా. కప్పతల్లి పెళ్ళి నేడు చూడరే, కావిలో నీలోంపించినాడు. కప్పతల్లి పెళ్ళి నేడు చూడరే, కావిలో నీలోంపించినాడు. వరుణదేవుడు పంపినాడు ఓ చెలి, వాడలన్నీ నింపినాడు. వరుణదేవుడు పంపినాడు ఓ చెలి, వాడలన్నీ నింపినాడు.
గగనతలము నుంచి నేడు వీవెనలు చెట్లచే వేయించినాడు. గగనతలము నుంచి నేడు వీవెనలు చెట్లచే వేయించినాడు. స్వర్గాధినాథుడు నేడు రథమెక్కి పయనమై పోవుచున్నాడు. స్వర్గాధినాథుడు నేడు రథమెక్కి పయనమై పోవుచున్నాడు. బత్యాలు లేకనే వాడు పెళ్ళికి బాజాలు వేయించినాడు. బత్యాలు లేకనే వాడు పెళ్ళికి బాజాలు వేయించినాడు. బండరాళ్ళపైని వాడు చక్రములు బడబడా దొర్లించినాడు. బండరాళ్ళపైని వాడు చక్రములు బడబడా దొర్లించినాడు. బాణసంచ వెలితి లేదే పెళ్ళికి బహుబాగా చేసినారే. బాణసంచ వెలితి లేదే పెళ్ళికి బహుబాగా చేసినారే. కళ్ళు చెదిరే మెరుపులమ్మ చూడగా ఒళ్ళు పరవశమౌనమ్మ. కళ్ళు చెదిరే మెరుపులమ్మ చూడగా ఒళ్ళు పరవశమౌనమ్మ. పరమశమౌను సుమ్మ. కప్పమ్మ పెళ్ళి కోయంచు మేళములు గొప్పగా తెప్పించినారే. కప్పమ్మ పెళ్ళి కోయంచు మేళములు గొప్పగా తెప్పించినారే. చెప్ప సఖ్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు గారే. చెప్ప సఖ్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు రారే. బోదురు కప్పల మేళములు రారే. కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు చూరు చెప్పినది. కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు చూరు చెప్పినది. కప్పలెగిరే వానలమ్మ కప్పలెగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ. కప్పలెగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ. కనకాలే పండుతాయమ్మ. దీని యొక్క భావాన్ని చూద్దామా. ఇక్కడ ఉంది సారాంశం. ఒక్కొక్క దీని ఏమంటారు చరణాలు ఇవి చదివేసి దాని యొక్క భావం చూద్దామండి. కప్ప తల్లి పెళ్ళు నేడు చూడారే కావిల నిలొంపినాడు. అంటే నేడు కప్పలకు పెళ్ళి జరుగుతుంది. పూర్వం కప్పలకు పెళ్ళి చేస్తే వర్షం పడుతుందని పెద్దల మాట అన్నమాట. వరుణదేవుడు పంపినాడు ఓ చెలి వాడలన్నీ నింపినాడు. అంటే వరుణదేవుడు కడవలతో నీళ్లను వంపినట్లుగా ఉంది. ఊరు వాడలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక్కడ చూడండి. అండ్ ఓ చెలి వాడలన్నీ నింపినాడు. ఊరు వాడలు వర్షపు నీటితో నింపినారంట. గగనతలము నుంచి నేడు వీవెనలు చెట్లచే వేయించినాడు. వీవెనలు అంటే ఇవి విసనకర్రలు అనుకుంటా. గగనతలము. స్వర్గాధిపతి ఇంద్రుడు రథమెక్కి ముందుకు సాగిపోతున్నాడు. ఆ రథం యొక్క వేగానికి రథచక్రాల నుండి పుట్టిన గాలి చెట్లను అటు ఇటు కదుపుతుంది. అంటే విసనకర్రలాగా అన్నమాట. పెళ్ళికి వచ్చిన బంధువులకు విసనకర్రలతో విసురుట పూర్వకాలపు ఆచారం. ఆ పనిని ఇంద్రుడు చెట్లతో చేయిస్తున్నట్లు ఉంది. గగనతలము నుంచి నేడు వీవెనలు చెట్లచే వేయించినాడు. స్వర్గాధినాథుడు నేడు రథమెక్కి పయనమై పోవుచున్నాడు. చదివినాం కదా దీని యొక్క భావం. నెక్స్ట్ దీనిది. బత్యాలు లేకనే వాడు పెళ్ళికి బాజాలు వేయించినాడు. బండరాళ్ళపైన వాడు చక్రములు బడబడా దొర్లించినాడు. చూడండి. ఇంద్రుని రథచక్రాలు బండరాళ్ళపై నుండి వేగంగా ముందుకు వెళుతున్నాయి. వాటి నుండి పుట్టే శబ్దము పెళ్ళికి మంగళ వాయిద్యాలు, మేఘగర్జనలు, ఉరుములు అన్నమాట. ఆ మేఘగర్జనలు ఉరుములు అనేటివి మంగళ వాయిద్యాలాగా ఉన్నాయంట. వాయించినట్లుగా ఉంది. మంగళ వాయిద్యాలు వాయించినట్లుగా ఉంది. ఈ మంగళవాద్యాలకు ఇంద్రుడు ఎలాంటి ధనం తీసుకోలేదంట.
నా వాయిస్ కొద్దిగా నోరు ఏమంటారు రాసింది ఏమనుకోవద్దండి, అర్థమయ్యేటట్టే చెప్తున్నాను, గొంతు రాసిందనమాట. బాణసంచ వెలితి లేదే పెళ్ళికి బహుబాగుగా చేసినారే, కళ్ళు చెదిరి మెరుపులమ్మ చూడగా ఒళ్ళు పరమశమవు అవునమ్మా, పరమశమవును సుమా. అంటే ఇంద్రుని రథచక్రాల వేగానికి ఒత్తిడికి మెరుపులు పుట్టాయి. అవి చూడడానికి పెళ్లి సందర్భంలో కాల్చే బాణసంచాల వలె ఉన్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. కప్పమ్మ పెళ్లి కోయించు మేళములు గొప్పగా తెప్పించినారే, చెప్పసఖ్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు లారే. మేఘాలు వర్షించాయి. అప్పటిదాకా ఎక్కడో ఉన్న ఇంద్రుని రథచక్రాల వేగానికి ఒత్తిడికి మెరుపులు పుట్టాయి. అవి చూడడానికి పెళ్లి సందర్భంలో కాల్చే బాణసంచా వలె ఉన్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ఆల్రెడీ చదివేసిన కదా. కప్పమ్మ గడప తొక్కినది సోమన్న సూచనలు చూరు చెప్పినది. కప్పలెగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ. కనకం అంటే బంగారం కదా. దీని యొక్క భావన చూద్దామా. కప్ప తల్లి మా ఇంటి ముంగిటకు వచ్చింది. ఇంటి చూరు నుండి వాన బొట్టు బొట్టుగా పడుతుంది. కురిసిన వర్షపు నీటిలో కప్పలు ఆనందంగా ఎగురుతూ నాట్యం చేస్తున్నాయి. ఇక పొలంలో బంగారం పండుతుందన్న నమ్మకం కలిగింది అన్నారు కదా. కప్పలు ఎగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మా, బంగారం పండుతుందని ఆ రైతులకు నమ్మకం కుదిరిందంట. ఈ విధంగా ఓకే అండి. గ్రామర్ చూసేద్దాం. డైరెక్ట్ అర్థాలు ఉన్నాయి చూద్దాం. గగనతలం అంటే ఆకాశ మార్గం, పయనం అంటే ప్రయాణం. పదాలకు అర్థాలు. పయనం అంటే ఏంది? ప్రయాణం. శుభం అంటే మేలు. కనకం అంటే బంగారం. అదే ఇంకా బంగారం, పసిడి, పైడి అవన్నీ కూడా కనకానికి సంబంధించి. కావిళ్ళు అంటే కావడి. కావడి అనేది ఏకవచనం, కావిళ్ళు అనేది బహువచనం అనమాట. కావడి అంటే కుండ అనుకుంటా, కుండ. కావిళ్ళు అనేది కావడికి బహువచనం అన్నమాట. పండుగకి వాడవాడలా దేవుని ఊరేగిస్తారు. వాడ అంటే ఏంది? వీధి. వాడ అంటే వీధి. ఇక్కడ చూడండి పర్యాయ పదాలను చూడమన్నారు. సమానార్థ పదాలు అంటే పర్యాయ పదాలు కదా. అదే అనేక అర్థాలు ఉన్నాయనుకో దాన్ని నానార్థాలు అంటారు. సమానార్థ పదాలు అంటే పర్యాయ పదాలు అన్నమాట. ఓకే చూద్దాం. ఇక్కడ మాటలు, పలుకు అనేటివి పర్యాయ పదాలు అన్నమాట. మాటలు, పలుకు. బంగారము, కనకము. ఇంకోటి ఏంది? పెళ్ళి, వివాహం, కళ్యాణం ఇవన్నీ కూడా ఇదే వస్తాయి. కళ్యాణంకి, పెళ్ళికి వస్తుంది. ప్రకృతి, వికృతి అండి. ప్రయాణం అంటే పయనం. రథము అంటే ఆరథము. రథము అంటే అరథము. స్థలము అంటే తలము. భత్యము అంటే భత్యము. భత్యము అంటే భత్యము. రథము అంటే అరథము. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంది చూడండి. ఇలా డిఫికల్ట్ ఉండేటివే మనకి టెట్కి కానీ డిఎస్సి కానీ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రామర్ అసలు మిస్ కాకండి. ముఖ్యంగా ఈజీగా ఉండేటివే చిన్న పొరపాటు వల్ల అది మనకి మార్కు ఎత్తిపోయే అవకాశం ఉంది. రథము అంటే అరథము అంట. రథము అంటే ఏంది? అరథము. భత్యము అంటే భత్యము. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రయాణం అంటే పయనం. స్థలము అంటే తలము. ఓకే అండి. ఇక్కడ వ్యతిరేక పదాలు అన్నారు. సఖ్యం అంటే అసఖ్యం, శుభం అంటే అశుభం, నాడు అంటే నేడు. ఓకే అండి. ఇక్కడ చూడండి కింది వాక్యాలను పరిశీలించండి. బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను. బాలచంద్రుడు అభిమన్యు వలె పోరు సలిపెను. ఆర్య మాయందున్ దయచూపుడు. ఆర్య మాయందున్ దయచూపుడు. మీరు వచ్చిన సంతోషించెదను. నెక్స్ట్ ఏంది? బాలుని కొట్టిన నేర్చును.
బాలుని కొట్టిన ఏడ్చును. నెక్స్ట్ భూమి రాజు చేతను పాలించబడేను. భూమి రాజు చేతను పాలించబడేను అంటే ఏందో చూద్దామా. ఏమున్నాయి ఇక్కడ? పై ఉదాహరణల్లో ను తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు. ఇక్కడ చూడండి, బాలుని కొట్టిన ఏడ్చును అన్నారు. ఇన్ను తొలగిస్తాము. బాలుని కొట్టిన ఏడ్చును, బాలుని కొట్టిన ఏడ్చును. ను తొలగించినా కానీ ఎటువంటి మార్పు రాలే కదా. ఇంకోటి చూద్దాం. మీరు వచ్చిన సంతోషించెదను, మీరు వచ్చిన సంతోషించెదను. ఇన్ను తొలగించినా కానీ ఎటువంటి మార్పు రాలే ఈ వాక్యంలో అన్నమాట. ఇట్లా మార్పు రాలే కదా. ఇటువంటి నకారాన్ని ఇన్ను ఉంది, అటువంటి నకారాన్ని ధృతము అంటారు. ఏమంటారు? ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు, ప్రస్తుత వ్యవహారంలో లేదన్నమాట అన్ను అనేది. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎట్లా రావచ్చండి క్వశ్చన్? మన టెట్టు కానీ డిఎస్సి కానీ అన్నది ఎందులో కనపడుతుంది? ప్రాచీన సాహిత్యంలోన, ఆధునిక సాహిత్యంలోన, పద్యాలలోన, గ్రాంథిక భాషలోన, వాడుక భాషలోన, ఈ విధంగా ఆప్షన్స్ రావచ్చు. ఏముంటుంది? ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుందంట. ప్రాచీన సాహిత్యం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఈ ధృతము అంటే అన్నకారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారన్నమాట. ఓకే అండి. కింది వాక్యాలను గమనించండి. ఎచ్చోటైనా, ఎక్కడ, ఎక్కడ, అచ్చోటు, అక్కడ, ఇవన్నమాట. అంతా చదవలేదు, టైం వేస్ట్ అని. చూడు, ఎచ్చోటు అంటే విడదీయాలన్నమాట. ఏ ప్లస్ చోటు, ఎచ్చోటు అంటే ఏంది? ఏ ప్లస్ చోటు. ఇక్కడ అంటే ఈ ప్లస్ కడ, ఎక్కడ అంటే ఏ ప్లస్ కడ, అక్కడ అంటే ఆ ప్లస్ కడ, అచ్చోటు అంటే ఆ ప్లస్ చోటు. పై ఉదాహరణలో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా చెప్పినా కదా. ఇక్కడ ఉండేటివన్నీ పూర్వపదం అంటారు, ఇటు సైడ్వన్నీ పరపదం అంటారు. ఒక పదాన్ని విడదీసినప్పుడు ఇక్కడ కుడివైపున ఉండేదేమో ఎడమ వైపున ఉండేవేమో పూర్వపదం, కుడివైపున ఉన్నవేమో ఉత్తర పదం లేదా పరపదం అంటారు. ఏమన్నారు? పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. చూడండి, చోట అంటే ఏ ప్లేస్ చోట, ఇక్కడ అంటే ఈ ప్లేస్ కాడ, ఇట్లా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటిని ఏమంటారు? సర్వనామాలు అంటారు. ఆ, ఈ, ఏలని సర్వనామాలని కూడా అంటారు అన్నమాట. సర్వనామాలు వచ్చాయి. వీటిని త్రికములు అంటారు. ఆ, ఈ, ఏలను త్రికములు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ, ఈ, ఏలను త్రికములు అంటారు. ఏమంటారు? త్రికములు అంటారు. ఇంకొక పాయింట్ ఇట్లాంటిది ఇంకోటి ఉంది. ఈ టీ తి, ఈ టీ తి, పెన్ లేదు, రాస్తుంది లేకపోతే ఈ టీ తి అనే వాటిని ఏమంటారంటే ఔపవిభక్తులు. ఏమంటారు? ఔపవిభక్తులు అంటారు. ఔపవిభక్తు పదాలు అంటారనమాట. ఈ టీ తి, ఈ టీ తి, ఫస్ట్ ఈ ఉంటుంది. ఈ టా గుడిస్తే టీ ఉంటేనే ఫస్ట్ టీ, అది మళ్ళీ తీ అనమాట. తాకు గుడిస్తే తీ. ఈ టీ తి, ఈ అక్షరాలను ఔపవిభక్తులు అంటారు. ఏమంటారు? ఔపవిభక్తులు. కన్ఫ్యూజ్ కావద్దండి. ఆ, ఈ, ఏలనేమో త్రికములు అంటారు. త్రికము అంటే గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, అన్నీ 3 అక్షరాలే ఉన్నాయి. ఎచ్చోటు, ఇక్కడ, ఎక్కడ, అక్కడ, 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి కదా. ఇవే ఇక్కడ అనే దానికి ఈ దీర్ఘం ఇచ్చి విడదీసినారు అనమాట. ఈ ప్లస్ కడ అని. ఎక్కడ అంటే ఏ ప్లస్ కడ, అక్కడ అంటే ఆ ప్లస్ కడ, ఇట్లా దీర్ఘం ఇచ్చి విడదీసినారు కదా. ఇవి 3 అక్షరాలే. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ, ఏ, ఆ అంటే ఆ, ఈ, ఏలను త్రికములు అంటారు. అలాగే ఈ, టీ, టీలను ఔపవిభక్తులు అంటారు. ఓకేనా? ఓకే అండి. కింది వాక్యాలను గమనించండి. విడదీయాలన్నమాట. అక్కడక్కడ డైరెక్ట్ విడదీసేద్దాం. అప్పుడప్పుడు అంటే అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడక్కడ అంటే అక్కడ ప్లస్ అక్కడ, ఏమేమి అంటే ఏమి ప్లస్ ఏమి, చిట్ట చివర అంటే చివర ప్లస్ చివర, నట్ట నడుమ అంటే నడుమ ప్లస్ నడుమ, పట్ట పగలు అంటే పగలు ప్లస్ పగలు.
ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఈ 3 చిట్ట చివర నట నడుమ పట్టపగలను ఉన్నాయి. చివర ఏమొచ్చినాయో అంటే నడుమ చివర పగలు ఇవి అవే వచ్చినాయి అన్నమాట. చివర ప్లస్ చివర, నడుము ప్లస్ నడుమ, పట్టపగలు అంటే పగలు ప్లస్ పగలు, ఈ విధంగా వచ్చినాయి. అబ్జర్వ్ చేయండి. పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఈ పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకటే పదం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ అప్పుడు ఉంది, ఇక్కడ అప్పుడు ఉంది, అక్కడ ఉంది, అక్కడ 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 సేమ్ అన్నమాట. పూర్వపదం పరపదం సేమ్ ఒకే పదాలే ఉన్నాయన్నమాట. ఇలా 2 ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. కన్ఫ్యూజ్ కాకండి. ఇట్లా విడదీసినప్పుడు పూర్వపదం పరపదం అన్నారు కదా, ఈ పరపదం అని అన్నమాట. పరపదాన్ని అనుకో, రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏమంటారు? ఆమ్రేడితం. ఓకే అండి. కింది వాక్యాలను పరిశీలించండి. వర్షము వలన కాలువలలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. కరువు కాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పల్లెటూరి కంటే పట్టణంలో కాలుష్యం ఎక్కువ. శ్రీనాథుని కంటే నన్నయ్య ముందు వాడు. ఇక్కడ అప్పుడే అర్థమైంది మనకి, వలన కంటే అని ఉంది కదా. వలన కంటేను బట్టి అనేది ఏ విభక్తి అవుతుంది? పంచమీ విభక్తి అన్నమాట. చూద్దామా? పై వాక్యాలు వలన కంటే పట్టి, బట్టి అన్న పట్టి అన్న ఒకటి అనమాట. వలన కంటే బట్టి అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి. ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. ఏమంటారు? పంచమీ విభక్తి. అపాయం, భయం, పరాజయం, విరామం ఇలా వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివరన వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఒక్కోసారి రిపీట్ చేస్తామండి. ఎలాంటి పదాలు వచ్చినప్పుడు? అపాయం, భయం, పరాజయం, విరామం. ఇక్కడ చూడండి, అన్నీ ఎం అని వచ్చినాయి. ఒకేలా మనకు గుర్తుపెట్టుకోవాలంటే అపాయం, భయం, పరాజయం, ఇంకా విరామం ఇలా ఎం అని వచ్చినాయి కదా. ఈ విధంగా వచ్చే వంటి సందర్భాలలో, అలాంటి వచ్చిన సందర్భాలలో పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. అంటే భయం వలన, పరాజయం వలన, అట్లా విరామం వలన, ఈ విధంగా వలన అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంది? ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అన్నింటికి ము 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 అనే వచ్చింది చూడు. ఇతరము, పూర్వము, పరము, అన్యము ఈ విధంగా వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తామన్నమాట. తెలుసు కదండి, ప్రతి లెసన్లో చెప్తుంటాను. ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ చూసినట్లయితే వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నా. ప్రతిసారి చెప్తానని అనుకోవద్దండి. మనం ఎన్నిసార్లు వింటే అంత ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఇదే అండి, డుమువులు ఈ విభక్తుల గురించి చెప్తున్నాను. డుమువులు అంటే ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. నిన్, నున్, నన్ ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. కొరుకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటేన్ పట్టి పంచమీ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందు, నన్ సప్తమీ విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విభక్తులు ఈ విధంగా ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోండి. మనకు డైరెక్ట్ రావచ్చు. నిన్, నున్, నన్ అనేది ఏ విభక్తికి సంబంధించింది అని అడగచ్చు. అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం బాగా గుర్తుపెట్టుకుంటేనే మనం దాన్ని రాయగలం అనమాట. వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు నేను కూడా రాసిన టెట్ ఖచ్చితంగా వచ్చింది. అవునండి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఖచ్చితంగా అంటే వస్తుంది. మిస్ కావద్దండి. ఇంకా 4-5 సార్లు చూడుకోకుండా రాయడం చేయండి. నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా ఖచ్చితంగా. అంటే ఇంపార్టెంట్ అన్నమాట, ఇంపార్టెంట్ టాపిక్. ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు. కప్ప తల్లి, పాకు పానే, లీక్ లీనే ఇవి ఏమవుతుంది? ఒక అల్లుకు అదే అల్లు
ఒత్తుగా వచ్చి చేరినప్పుడు దానిని ద్విత్వాక్షరం అంటారు. ఏమంటాం? ద్విత్వాక్షరం. ఒక అల్లుకు పా అనేది ఒక అల్లు, కప్పలో పా అనేది ఒక అల్లు, పాకు పానే వచ్చింది. ఒక అల్లుకు అదే అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ఇంకోటి కావిళ్ళ వీళ్ళు, అలా అనేది ఒక అల్లు, దానికి మళ్ళీ అదే అల్లు ఒత్తుగా వచ్చి చేరింది. లాకు లానే ఒత్తు వచ్చి చేరింది కదా, ఇది ద్విత్వాక్షరం అన్నమాట. వాడాలన్నీ నీకి నా ఒత్తు వచ్చి చేరింది కదా, నా అనేది ఒక అల్లు, మరి నాకు నానే వచ్చింది. ఒక అల్లుకు అదే అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం. ఓకే అండి, సంయుక్త అక్షరం చెప్దాం. సంయుక్త అక్షరం అంటే ఏంది? ఒక అల్లుకు వేరొక అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. ఒక అల్లుకు వేరొక అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. చెట్ల టా అనేది ఒక అల్లు, లా అనేది వేరే అల్లు అనమాట. ఒక అల్లుకు వేరే అల్లు, టా అనే అల్లుకు లా అనే వేరే అల్లు వచ్చి చేరింది. ఈ విధంగా ఒక అల్లుకు వేరే అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. ఇంకోటి రాకు లా చేరింది, ఒకవేళ రాకు రానే చేరింటే ద్విత్వాక్షరం అంటారు. స్వర్గాధినాథుడు కదా, రాకు గా అనమాట, లా అనుకున్నా. రాకు రానే చేరితే ద్విత్వాక్షరం. అదే గా చేరింది కదా, వేరే అల్లు ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అనమాట, సంయుక్త అక్షరం. బత్యాలు, తా అనేది ఒక అల్లు, యా అనేది వేరే అల్లు, ఒక అల్లుకు వేరే అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ఏమంటారు? సంయుక్త అక్షరం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, విడదీసేది సంధి గురించి ఇచ్చినారు. పరమస్థం అవును, పరమస్థము ప్లస్ అవును, దానిపైన స్వర్గాధినాథుడు అన్నారు. స్వర్గ ప్లస్ అధినాథుడు, స్వర్గ ప్లస్ అధినాథుడు. పరమస్థం అవును, పరమస్థము ప్లస్ అవును అంటే ఏ సంధి? ఇది ఉత్వ సంధి అనమాట. స్వర్గాధినాథుడు అంటే స్వర్గ ప్లస్ అధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏమన్నాడు? ఆయువురులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశమగును అన్నమాట. ఇక్కడ రా అనే దీర్ఘం ఉంది కదా, దీన్ని విడదీసింటే ఆకు ఆనే వచ్చింది, గాలో ఆ ఉంటుంది. ఆయువురులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశమగును, ఆకు ఆనే వచ్చిందనమాట. అప్పుడు ఇది ఆకు ఆ రావడం వల్ల ఆ అని ఇది దీర్ఘ తీస్తున్నాం అన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంది? ఆయువురులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశమగును. స్వర్గ ప్లేస్ అధినాథుడు, స్వర్గాధినాథుడు ఏమైతుంది? సవర్ణ దీర్ఘ సంధి. పరమసమవును, పరమసము ప్లస్ అవును ఉత్పసంధి. శుభమన్న, శుభము ప్లస్ అన్న ఉత్పసంధి. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ ఉత్పసంధి. రథమెక్కి, రథము ప్లస్ ఎక్కి ఉత్పసంధి. ఉత్పసంధి యొక్క సూత్రం ఏంది? ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుందన్నమాట. ఉత్తునకు ఇక్కడ ఏంది? పూర్వపదంలో మూ 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 అని ఉంది కదా, మూలు మూలే ఉంటుంది ఊ కదా. పూర్వపదం ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఆ కానీ ఏ కానీ ఇవన్నీ ఏంటివైనా కానీ అచ్చులు పరమైనప్పుడు, ఆ ఈ ఊరు ఏంటివైనా కానీ అచ్చులు పరమైనప్పుడు ఉత్వసంధి జరుగుతుంది. ఉత్తునకు అచ్చులు పరమైనప్పుడు ఉత్వసంధి అనేది జరుగుతుంది. నాకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యమగును అనమాట. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యమగును, అది ఉత్వసంధి అనమాట. ఇంకోటి అండి, కప్పమ్మ, కప్ప ప్లస్ అమ్మ కప్పమ్మ. ఏం సంధి అవుతుంది? ఇది కప్ప ప్లస్ అమ్మ కప్పమ్మ, అత్వ సంధి అవుతుంది అనమాట. ఇక ఆకు ఆనే వచ్చింది, ఆకు ఆనే వచ్చింది కప్పమ్మ అనమాట, అది అత్వ సంధి. మామూలుగా ఏ సంధి రావాల ఈడ గుర్తుందా? సవర్ణ దీర్ఘ సంధి రావాలా. ఆకు ఆనే, ఈకి ఈనే, ఊకు ఊనే వచ్చే ఏమవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి. కానీ కప్పమ్మ అనేది మన తెలుగు పదం కాబట్టి ఇది అత్వ సంధి అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి స్వర్గాధినాథుడు అనేది సంస్కృత పదం అనమాట, అది సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఇంకోటి చూద్దామా? కప్పలు ప్లస్ ఎగిరే, కప్పలెగిరే. కప్పలు ప్లస్ ఎగిరే, కప్పలెగిరే. ఏ సంధి అవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. పండుతాయి ప్లస్ అమ్మ,
పండుతాయమ్మ, పండుతాయమ్మ, పండుతాయి ప్లస్ అమ్మ, ఇది కూడా అత్వసంధిని అండి, అత్వసంధి. వాడలు ప్లస్ అన్ని, వాడలన్నీ, వాడలు ప్లస్ అన్ని, వాడలన్నీ, ఇది ఉత్వసంధి అవుతుంది. చేసిన వారే, చేసిన వారు ప్లస్ ఏ, ఇది కూడా ఉత్వసంధి అవుతుంది అనమాట. చేసిన వారు ప్లస్ ఏ ఉత్వసంధి. ఏ విధంగా చెప్తున్నావు? ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి అది సంధి నిత్తమగును, అదే ఉత్వసంధి అన్నమాట. ఓకే అండి. నినాదాలు. మనిషికి ఒక మొక్క పెంచుదాం, జీవకోటికి ప్రాణాలమవుదాం, జీవకోటికి ప్రాణదాతలు అవుదాం. చెట్లు నరికితే దుర్భిక్షం, చెట్లు పెంచితే సుభిక్షం. ఇట్లా రావచ్చండి. మన దరిద్రం కాకపోతే ఇలాంటివే రావచ్చు, ఈజీవే. ఇది చూడు, నేనైతే తప్పు ఖచ్చితంగా పెట్టిండును. చూడండి, చెట్లు నరికితే దుర్భిక్షం, చెట్లు పెంచితే సుభిక్షం అంట. నరికితే దుర్భిక్షం, పెంచితే సుభిక్షం అనమాట. ఓకే. చమత్కార పద్యాలంట. ఏటి వదలకూడదు, ప్రతిదీ చదవాలన్నమాట. చదివేద్దామా? మామిడేల పూచుమండు వేసంగిని, మామిడేల పూచునండు వేసంగిని, బాలుడేల పోవు పశుల వెంట, బాలుడేల పోవు పశుల వెంట, రాజు సేన నేల రహిచేర్చుచుండును, రాజు సేన ఏల రహిచేర్చునుండును. మూటకొక్క మాట ముద్దు కృష్ణ, మూటనొక్క మాట ముద్దు కృష్ణ, మామిడేల పూచునండు వేసంగిని, బాలుడేల పోవు పనుల వెంట, రాజు సేన నేల రహిచేర్చుచుండును. మూటనొక్క మాట ముద్దు కృష్ణ, అన్నింటికి అర్థం ఏమవుతుందంటే ఖాయం అనమాట, భావం. ఓకే, చదువుదామండి. ఫస్ట్, మామిడి చెట్టు వేసవిలోనూ ఎందుకు పూత పూస్తుంది? మామిడేల పూచు నుండి వేసంగిని, వేసవిలో మామిడి చెట్టు ఎలా పూత పూస్తుంది అంటున్నారు. మళ్ళీ బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? బాలుడేల పోవు పశువుల వెంట, బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు అన్నారు. రాజు సేన ఏలా రహిచేర్చుచుండును, రాజు సేనను ఎందుకు పెంచుతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు? పై 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కాయ. కాయ. మామిడి పూచేది ఎందుకు? కాయడానికే. బాలుడు పశువుల వెంట ఎందుకు వెళ్తాడు? కాయడానికే. సేన కూడా ప్రజలను కాయడానికే, అంటే కాపాడడానికని అర్థం. కాయడానికంటే కాపాడడానికని అర్థం. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు వేసవిలో ఎందుకు పూస్తుందంటే కాయడానికే. బాలుడు పశువుల వెంట ఎందుకు వెళ్తాడు అంటే కాయడానికి, పశువులను కాయడానికి అనమాట. రాజు సేనను ఎందుకు పెంచుతాడు అంటే కాయడానికి అంట, అంటే కాపాడడానికని. ఓకేనా? ఈ విధంగా ఉందండి. ఈడొక పాలిథిన్ భూతం పర్యావరణ స్పృహ ఏకపాత్ర అభినయం. పర్యావరణ స్పృహ గురించి ఇచ్చినారు. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవజాతి, నా పేరు వింటే అడలెత్తిపోవాలి, ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి. ఎవరు చెప్తున్నది? పాలిథిన్ కవర్ అన్నమాట, పాలిథిన్ కవరు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరు పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కప్పుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా. చాప కింద నీరులా అనేది ఏమవుతుందంటే అది చాప కింద నీరులా అనేది జాతీయం అవుతుందన్నమాట. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా. అంటే కవర్లలోనే కదా ఏంటంటే తెచ్చేది, అదే చెప్తున్నాను చూడు. కూరలు, పండ్లు, స్వీట్లు, పాలు, పూలు, అన్నింటికి ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. మీ సామాన్లను మోసుకొని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలోకి విసురుతారు. కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు, కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. పాలిథిన్ యొక్క స్థావరాలు ఏంటివి? కాలువలు, చెత్త కుప్పలు. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమరం వేరి మోగించి భూగోళాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళు,
కానీ నా జీవితకాలం కొన్ని వందల ఏళ్ళు. చెత్తలో ఉన్న, కాలువలో ఉన్న, నేలపై ఉన్న, నీటిలో ఉన్న, ఎక్కడున్నా నేను క్షేమం, మీకు క్షామం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి వినేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాప్తి చేసే శిబిరంగా మారుతాను. ఈ పాలిథిన్ యొక్క నేస్తాలు ఎవరు? దోమలు, ఈగలంట. చూడండి, మలేరియా, పైలేరియా వంటి రోగాలకు మీపై దాడికి సిద్ధం చేస్తాను. మలేరియా, పైలేరియా వంటి రోగాలు యొక్క కారణం ఒక పక్క పాలిథిన్ నుంచి కూడా అది కారణం కావచ్చు అంట. చూడండి, భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికేలా వీలు లేకుండా పచ్చదనాన్ని కవలి చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క పాలిథిన్ కవర్ అనేది భూమి మీదకి చేరి అసలు అవి ఎన్నో సంవత్సరాలు కానీ భూమిలో కలిసిపోవన్నమాట. మిగిలిన మొక్కలు పెరుక్కోకుండా హాని చేస్తుందంట. పర్యావరణాన్ని పాడు చేసే మానవజాతి మనుగడకు ప్రశ్నార్థకం చేస్తాను. మానవజాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల అవగాహన లేనంత వరకు ఎవరు ఏమి చేయలేరు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? పాలిథిన్ కవర్ అన్నమాట. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలా నేను భూమిని వశం చేసుకోవడానికి, ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. ఈ విధంగా జరిగిందండి. నేనేమన్నా తప్పుగా చెప్పింటే కామెంట్ చేయండి, సరి చేసుకుంటాను. ఏమన్నా అర్థం కాలేదన్నా ఏదైనా కానీ కామెంట్ చేయండి. గుడ్ కామెంట్ ఆర్ బ్యాడ్ కామెంట్, అంతా నా మంచికే, ఇంప్రూవ్ అవుతాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.